హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూస్తున్నారు కదా బచ్చలాకు అండి. బచ్చలాకు చూస్తున్నారు కదండి. బచ్చలాకులు తినటం వల్ల చాలా మంచిదండి. కాడతో పాటు మనం వండుకోవచ్చు. కానీ ఇక్కడ నేను ఆకులు మాత్రమే వండుతున్నాను. చూడండి బచ్చలాకు కూర ఎలా తయారు చేయాలో. రక్తం చాలా ఫాస్ట్గా పడుతుందండి. మనకి బచ్చలాకు తయారు చేయడానికి చూస్తున్నారు కదా ప్లేట్లో ఏమేమి కావాలో. పోపు దినుసులు చూస్తున్నారు కదా, పోపు దినుసులు, ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసుకున్నాను చిన్న చిన్న ముక్కలు, ఎల్లుల్లిపాయలు, టమాటాలు, కరివేపాకు. బచ్చలాకుని ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా మంచిగా నీట్గా కడుక్కొని కట్ చేసుకున్నానండి. చూస్తున్నారు కదా ఆకుని ఎలా ఉంటుందో. ఇది రెడ్ కూరండి. రెండు రకాలు ఉంటుంది. ఒకటి తెల్లది, ఒకటి ఎర్రదండి. నేను ఎర్ర ఆకు ఉంది నా దగ్గర, అది నేను తయారు చేస్తున్నాను. చూడండి, స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొంచెం నూనె పోసుకొని, నూనె పోసిన తర్వాత వేడెక్కిన తర్వాత ముందుగా మనం పోపు సామాన్లు అన్నీ ఒకేసారి వేసుకోవచ్చు. చూస్తున్నారు కదండి, ఇలాగా పోపు సామాన్లన్నీ నూనె వేడెక్కిన తర్వాత వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత, ఎక్కువ మాడిపోకూడదండి, లైట్ ఫ్రై అయిన తర్వాత చూస్తున్నారు కదా కరివేపాకు కూడా వేసేసాను. కరివేపాకు వేసుకున్న తర్వాత గంటితో మనని మంచిగా ఫ్రై చేసుకోవాలి. దీన్ని ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు టమాటా ముక్కలు వేస్తున్నాను. టమాటాలు, ఉల్లిపాయలు ఒకేసారి వేసుకున్నానండి. ఇలా గంటితో మంచిగా ఫ్రై చేసుకోవాలి. గంటితో తిప్పకపోతే ఒకటి ఏగి ఒకటి ఏగకుండా ఉంటుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఎమ్మటే ఆకుని, బచ్చల ఆకు కట్ చేసి పెట్టుకున్నాను కదండి, అది దీంట్లో కలిపేస్తున్నాను. ఇలా మొత్తం వేసేసిన తర్వాత గంటిగా మంచిగా దాన్ని కలిపి కొద్దిగా పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. దీంట్లో కొంచెం కారం కూడా వేసానండి. చూస్తున్నారు కదా, కారం కూడా వేసేసాను. ఇలా వేసిన తర్వాత మంచిగా కలుపుకొని మొత్తం కలిపిన తర్వాత మూత పెట్టుకోవాలండి ఒక 5 నిమిషాల కోసం. చాలా ఈజీగా తయారైపోతుంది. చాలా సులభముగా మనకి రక్తం కూడా పడుతుందండి. ఈ ఆకు తినటం వల్ల చాలా మంచిది. ఆకుకూరలు అన్నీ మంచివే, కానీ బచ్చలాకు చాలా త్వరగా రక్తం పడుతుందండి. చూస్తున్నారు కదా, ఎవరైనా తినచ్చు. బీపీ, షుగర్, వీళ్ళు వాళ్ళు అన్నది ఏమీ లేదు. ఎటువంటి వాళ్ళైనా ఈ ఆకును తినచ్చు. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేసిన తర్వాత సాల్ట్ మొత్తం కలుపుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టుకున్నానండి ఒక 5 నిమిషాల కోసం. మీరు నా వీడియోలు మధ్యలో స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. 5 నిమిషాల తర్వాత చూస్తున్నారు కదా ఎంత మంచిగా ఉడికిపోయిందో. ఇప్పుడు వేడి వేడి అన్నంలో ఈ కూరను వేసుకొని తింటే ఎంత టేస్ట్ ఉంటుందంటే, టేస్ట్ విషయం కాదండి, ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ ఆకు ఎక్కడైనా కనిపిస్తే దీన్ని మాత్రం మీరు వదిలిపెట్టద్దు. మార్కెట్లో చాలా అరుదుగా దొరుకుతుంది, కానీ మన ఇంటి దగ్గర వేసుకున్నది మీకు ఎలా వండాలని మీకు చూపిస్తున్నాను. దీంట్లో ఇలా కలుపుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుందండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో ముందుగా మీకు వస్తుంది. థ్యాంక్ యూ.